Good morning students, welcome to my channel Matru Commerce. So previous class lo మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి డిస్కస్ చేసాం. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీన్, మీడియన్, మోడ్ కంప్లీట్ చేసాము. సో టుడే వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ఫోర్త్ యూనిట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్. ఫోర్త్ యూనిట్లో నుంచి ఈరోజు ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఫోర్త్ యూనిట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్లో మనకు ప్రాబ్లం నెంబర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్లో పేజ్ నెంబర్ D19లో ప్రాబ్లం నెంబర్ 14 క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్లీ డీవియేషన్ వేరియబుల్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో వేరియబుల్స్ వాల్యూస్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చాడు. సో ఇది కంటిన్యూస్ సిరీస్లో ఉంది ప్రాబ్లం. సో కంటిన్యూస్ సిరీస్లో ఉన్న ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ చూడండి ఒకసారి 306, 182, 144, 96, 42, 34. సో ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఇచ్చాడు. దీన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేసిన తర్వాత ప్రాబ్లం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రాబ్లం నెంబర్ 14లో మనకు వేరియబుల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో వేరియబుల్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేయాలి. సో సింపుల్ ఫ్రీక్వెన్సీకి ఏ విధంగా కన్వర్ట్ చేసామంటే ఒకసారి చూడండి. 306, 182, 144, 96, 42, 34 ఉంది కదా. సో ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి కంపల్సరీగా దీన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేయాలి. సో 306 - 182, 124, 182 - 144, 38, 144 - 96, 48, 96 - 42, 54, 42 - 34, 8. లాస్ట్ వన్ సేమ్ వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 306. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీనికి సిఎఫ్ చేయాల్సి ఉంటుంది, కంపల్సరీగా సిఎఫ్ చేయాలి. సో 124 + 38, 162 + 48, 210 + 54, 264 + 8, 272 + 34, 306. సో ఫార్మాట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా, డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన దాన్ని సింపుల్ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేసాము. సింపుల్ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేసిన తర్వాత సిఎఫ్ చేసాము. ఓకేనా, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ కానీ అసెండింగ్ ఆర్డర్ కానీ ఇచ్చినప్పుడు మాత్రమే మనం సింపుల్ ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేయాలి, లేదంటే డైరెక్ట్గా సిఎఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు ప్రాబ్లంలో? క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్లీ డీవియేషన్ ఫార్ములా వచ్చేసి Q3 - Q1 / Q3 + Q1. ఇది ఫార్ములా. అంటే ఇందులో ఏమేమి క్యాలిక్యులేషన్ చేయాలి? మనం Q3 క్యాలిక్యులేషన్ చేయాలి, Q1 క్యాలిక్యులేషన్ చేయాలి. సో Q3, Q1 క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ Q1 ఫార్ములా ఏముంది? L1 + n/4 - CF / F × I. సో n ఈజ్ ఈక్వల్ టు మనకు 306. n ఈజ్ ఈక్వల్ టు 306. సో 306/4 చేస్తే 76.5. దిస్ వాల్యూ అపియర్స్ ఇన్ CF 124. సో Q1 క్లాస్ ఈజ్ 20 to 29. సో 76.5 అనే అంశము CF ఎందులో ఉంటుంది? 76 అనే అంశము ఎందులో ఉంటుందంటే 124లో ఉంటుంది. సో మనకి ఇక్కడ 306/4 చేస్తే మనకు 76.5 వచ్చింది. ఈ 76.5 అనే అంశము 124లో ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో మనకు అది Q1 క్లాస్ అవుతుంది. సో Q1 క్లాస్ ఈజ్ ఇక్కడ 20 to 29. సో ఫార్ములాలో వాల్యూస్ అన్నీ 1 by 1 నోట్ చేసుకోండి. L1 ఈజ్ ఈక్వల్ టు 20, n/4 ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 76.5 కాబట్టి 76.5. CF 0 వచ్చింది. ఎందుకు? Q1 క్లాస్ ఎంత ఇక్కడ? 20 to 29 ప్రిసీడింగ్ వాల్యూ ఉన్నదా? ఇక్కడ ప్రిసీడింగ్ క్లాస్ ఉందా? లేదు. సో ప్రిసీడింగ్ క్లాస్ కనుక ఉన్నట్లయితే సమ్ వాల్యూ తీసుకున్నాం. ప్రిసీడింగ్ క్లాస్ లేదు కాబట్టి దానికి ఆపోజిట్గా ఉన్న CF వాల్యూ కూడా 0. సో CF ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ F ఈజ్ ఈక్వల్ టు 124. సో 20 to 29 ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ 124. ఓకే,
సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఐ మీన్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ ఇంటర్వెల్ డిఫరెంట్ ఎంత ఉంది 20 to 29 డిఫరెంట్ ఎంత 9. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి 20 ప్లస్ L1 వచ్చేసి 20 n/4 76.5 మైనస్ 0/124 ఇంటూ 9 20 ప్లస్ 76.5/124 ఇంటూ 9 76.5/124 చేస్తే మనకు 0.616 వస్తుంది. 9 తోటి మల్టిప్లై చేయండి. ఫస్ట్ 9 తోటి మల్టిప్లై చేస్తే 5.552 వస్తుంది. సో టోటల్ వచ్చేసి 25.55. Q1 వచ్చేసి 25.55 వచ్చేసి మనకు Q1. నెక్స్ట్ వచ్చేసి Q3 ఫార్ములా ఏముంది L1 ప్లస్ 3 ఇంటూ n/4 మైనస్ CF/F ఇంటూ I. 3 ఇంటూ n/4 చేస్తే మనకు 3 ఇంటూ 306 3 ఇంటూ n/4 మీన్ 3 ఇంటూ 306/4 918/4 229.5 the item. This value appears in CF. 264. So Q1 class is 5259. 229.5 అనే అంశము CF ఎందులో ఉంటుందంటే 264లో ఉంటుంది. కాబట్టి దానికి ఎదురుగా ఉన్న Q3 క్లాస్ ఏమవుతుంది 5259 అవుతుంది. సో Q3 క్లాస్ ఈజ్ 5259. సో మళ్ళీ 1 by 1 ఫార్ములాస్ ఉన్న వాల్యూస్ అన్ని 1 by 1 తీసుకోండి. L1 50. L1 ఈజ్ ఈక్వల్ 50 ఏ విధంగా తీసుకున్నాము లోయెస్ట్ వాల్యూ 50. 3 ఇంటూ n/4 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 229.5 తీసుకున్నాం. నెక్స్ట్ CF 210 ఏ విధంగా తీసుకున్నాం క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఇక్కడ 5259 ఆపోజిట్ వాల్యూ ప్రిసీడింగ్ వాల్యూ 4249కు ఆపోజిట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనం CFగా తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ F ఈజ్ ఈక్వల్ 54 ఎందుకు తీసుకున్నారు ఇక్కడ 5259 ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ 54. ఓకే. I ఈజ్ ఈక్వల్ 50 మైనస్ 59 డిఫరెన్స్ బిట్వీన్ ద Q3 క్లాస్ 5259 9. ఓకే. సో ఇప్పుడు వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 50 ప్లస్ 229.5 మైనస్ 210/54 ఇంటూ 10 ఇంటూ 9. సో 229.5 మైనస్ 210 చేస్తే 19.5/54 ఇంటూ 9. 19.5/54 0.361 ఇంటూ 9 3.249 ప్లస్ 50 53.249. సో Q1 కంప్లీటెడ్, Q3 కంప్లీటెడ్. Q1 వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 25.55. ఓకే. Q3 వచ్చేసి 53.249. సో ఫస్ట్ ఏం చేసేయాలి క్వార్టర్లీ డీవియేషన్ కంప్లీట్ చేయండి. క్వార్టర్లీ డీవియేషన్ ఫార్ములా Q3 మైనస్ Q1/2. Q3 53.249 మైనస్ Q1 25.55/2 చేస్తే మనకు 27.699/2 చేస్తే మనకు క్వార్టర్లీ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ 13.849 ఆన్సర్. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్లీ డీవియేషన్ Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. సో Q3 53.249 మైనస్ Q1 25.55/Q3 ప్లస్ Q1. ఇక్కడ మైనస్ చేసాము, ఇక్కడ ప్లస్ చేసాము, సేమ్ వాల్యూస్. సో 53.249 మైనస్ 25.55 చేస్తే 27.699 వస్తుంది. ఇక్కడ ప్లస్ చేయండి. ఇక్కడ ప్లస్ చేస్తే మనకు 78.799 వస్తుంది. రెండు బై చేయండి. బై చేస్తే మనకు కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్లీ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ 0.351 వచ్చేసి మనకు ఆన్సర్. ఓకేనా. సో మనం ఆల్రెడీ క్వార్టర్లీ డీవియేషన్ మనం చేసాం. క్వార్టర్లీ డీవియేషన్ ఎక్కడ చేసాం మీడియన్లో చేసాం. మీడియన్ Q1 Q3 చేసాం. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమడిగిండు కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్లీ డీవియేషన్ అడిగిండు. కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్లీ డీవియేషన్ మీన్ Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. Q3 క్యాల్కులేషన్ చేయాలి, Q1 క్యాల్కులేషన్ చేయాలి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ప్రాబ్లం ఈ విధంగా చేయాలి. ఓకే.